ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. గర్వము వలన జగడమే పుట్టును. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. గర్వం అనేది ఎప్పుడు మంచిది కాదు, దానివలన జగడమే పుడుతుందని సామెతల గ్రంథకర్త ఎంతో వివరంగా 13వ అధ్యాయంలో చెప్తున్నాడు. మరి వింటున్న సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీవు ఎటువంటి వ్యక్తివి? నీ ప్రభు వలె నీవు సాత్వికంగా ఉంటున్నావా? అలాంటి వ్యక్తివేనా? నీలో ఎందుకంత గర్వం వెలువడి చేస్తుంది? నీకు దేనిని బట్టి, నీకున్న దేనిని బట్టి నీవు అంతగా గర్వపడిపోతున్నావు? నీ గర్వమే నీ నాశనానికి దారితీస్తుందని నీకు అర్థం అవడం లేదా? నీ గర్వపు మాటలను బట్టి, డంబపు మాటలను బట్టి, అతిశయపు మాటలను బట్టి మరి ఇతరులతో నీకు జగడం వస్తుంది అని ఎంతో వివరంగా వాక్యం చెప్తుంది. కాబట్టి గర్విష్ఠివి అయితే నువ్వు ఇప్పటికిప్పుడే మారు. గర్విష్ఠుని దేవుడు ఎన్నడూ ఇష్టపడడు, ప్రోత్సహించడు గర్వాన్ని. అంతేకాదు, గర్వాన్ని బట్టి దేవుడు నీకు దూరం అయిపోతాడు. ఎంత ఘోరం అంటే, దేవుడు నీకు దూరం అయితే ఇంక నీ పరిస్థితి ఏంటి? గర్విష్ఠుని ఆయన అణిచివేస్తానని చెప్తున్నాడు. తగ్గించుకుని ఉన్న వాళ్ళకే ఆయన ప్రాముఖ్యత ఇస్తాడు. తగ్గించుకుని ఉన్న వాళ్ళ పక్షంగా ఆయన ఉంటాడు. అటువంటి వారిని ఆయన ప్రేమిస్తాడు. కాబట్టి నువ్వు ప్రతి విషయంలో కూడా నీ దేవుని సారూప్యంలోకి రావాలంటే ఆయన ఎలా ఉంటే నీవు అలా ఉండాలి కదా. మరి ఆయనలో ఎంత మాత్రం గర్వం లేదు కదా. మరి నీకెందుకు గర్వము? ఇప్పుడే ఆ గర్వాన్ని నీవు విడిచిపెట్టు. అయితే ఒకవేళ నీవు ఈరోజు నీ అందాన్ని బట్టో, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టో, లేదా నీకున్న బంగారు ఆభరణాలను బట్టో, లేదా నీ ఉద్యోగాన్ని బట్టో, పలుకుబడి, ప్రతిష్ట, హోదా, ఇలా చదువుని బట్టి, ఇలా రకరకాలుగా ఏ విషయాన్ని బట్టి నువ్వు గర్వపడుతూ ఉన్నా దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు, అవన్నీ కూడా ఇప్పుడే విడిచిపెట్టు. క్షయమైపోయే వాటిని బట్టి నీవెంత మాత్రమూ గర్వపడకు. అక్షయుడైన నీ ప్రభువుని బట్టి, ఆయన బట్టి నీవెప్పుడు అతిశయించాలి. కాబట్టి గుర్తుపెట్టుకో, నిన్ను తగ్గించుకో. ప్రతి విషయంలో ప్రభు నీకు విజయం ఇస్తాడు. గర్వాన్ని ఇప్పుడే విడిచిపెట్టు.